ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన మాటలు. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును. ఈ రోజున నీ కళ్ళు వేటిని చూడడానికి ఇష్టపడుతున్నాయి? చూడకూడని వాటిని చూడటానికి నీ కళ్ళు ఇష్టపడుతున్నాయా? అపవాది మనల్ని పదే పదే చూడకూడనివి చూడమని ప్రేరేపిస్తుంటాడు. కానీ మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం అటువంటి వాటికి లొంగిపోకూడదు. ఎందుకనగా ప్రభువు వారు స్వయంగా మత్తయి సువార్తలో ఈ మాట అన్నారు, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటిమయమై ఉండును అని. కనుక నీవు కంటి చూపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వేటిని చూస్తున్నావో, వేటిని వింటున్నావో అనే విషయాల గురించి జాగ్రత్త కలిగి ఉండాలి. మన చేతిలో ఎప్పుడూ ఉండే ఫోన్లో ఎన్నో మనకు చూడకూడనివి కనిపిస్తూ ఉంటాయి. కానీ మనం వాటి మీద దృష్టి ఉంచకూడదు. ఒకవేళ అలా ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది అంటే నీవు సాతాను చేతుల్లో ఉన్నట్లే. కనుక ఇప్పటికైనా సాతాను యొక్క బంధకాల నుండి విడిపించబడి ప్రభు సన్నిధికి చేరుకో. నీ కంటి ద్వారా పాపం జరగకుండా దేవుని సహాయం కోరు. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు.